హలో చెల్లే, బాగున్నావానే? తిన్నావా? ఇంకా టైం కాలే కదా. నీ మన్మడు. ఆ, అవును, తెచ్చినా అన్నావు కదా, వానికి ఒక షర్టు తెచ్చినా అన్నావు. ఆ, కాలేజీకి పోయేటప్పుడు వేసుకుంటా అని అట్లనే పెట్టిండు అన్నావు. అవునా? ఆహా, ముడత ముడత అయిందని ఇస్త్రీ చేద్దాం అనుకున్నావు. ఆహా, మరి ఏమైందే, చేసి ఇవ్వకపోయినావా? కాలేజీకి వేసుకోబోతుండేనేమో. అదే. ఆహా, చేసుకుంటా చేసుకుంటా టీవీలో మూతి పెట్టినావు. నీ మొఖం దలగవాడా. కార్తీక దీపం సీరియలా చూసుకుంటా దాని బొక్క పెట్టేసినావా షెట్టుకి? అయ్యయ్యో, మరి ఇప్పుడు వానికి ఏం చెప్తావే నువ్వు? ఆ, ఏం లేక నువ్వే చెప్పేదాన్ని ఉపాయం చెప్తావు కదా. ఏం లేదే, నేనే వేస్తారా కన్నా నీకు ఇలా చిన్నప్పుడు వేసినా కదరా బట్టలు, నేనే వేస్తా అని ఆ ఈపులో బొక్క కనిపించనీయకు వానికి. కనిపించకుంటే వెయ్యి వేస్తే మెల్లగా వాడు ఈపులా బొక్కలు ఉంటే వానికేం కనిపిస్తాయి. అయ్యో ఈడేమో అయిందిరా, ఈడేమో అయిందిరా అని ఆ పడ్డ బొక్కల కాడ స్కెచ్ పెన్తో ఏదో ఒక డిజైన్ గీయి. బ్లాక్ షర్ట్ అంటున్నావు కదా, వైటు బ్లాక్ చెక్స్ లాగా గీయి. మంచిగా అనిపిస్తాయి. ఏం బొక్క కనిపించదు కదా. పోతాడు ఇక ఆడు కాలేజీకి. బూల్ బూల్ అయింది ఆడొచ్చినాక ఏమంటాడో అని. మరి ఏమన్నాడే? ఆ, అడిగిరంటనా దోస్తులందరూ, ఏడ తెచ్చుకున్నోరా ఈ షర్టు, ఏడ తెచ్చుకున్నోరా ఈ షర్ట్ అని. ఆ, ఏ షాప్ రా, మేము తెచ్చుకుంటాం, బాగుందిరా ఇది అని. అవునా? చెప్పక చెల్లే, చెప్పకు వానికి. వద్దురా నాయన, నీ దగ్గర ఒక్కని దగ్గరనే ఉండాలి ఇట్లాంటి షర్టు, అందరు తెచ్చుకుంటే దీని వాల్యూ ఏముంటుందిరా అని చెప్పు వానికి. ఆ, చెప్పకు షాప్ పేరు, ఎందుకంటే ఆ బొక్క అని వానికి కూడా అర్థమవుతుంది అప్పుడు. ఆ, చెప్పకు, అది షాప్ పేరు చెప్పకు. వద్దురా నీకు ఒక్కనికే ఉండాలి అని చెప్పు చెల్లె. ఏమంట మరి? అట్లనే మరి. సరే మరి. అన్నం తినే టైం అవుతుంది.